నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గౌలి సంతోష్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, తాజా మాజీ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ముందుండి ప్రజానికి సేవ చేసినటువంటి నాయకుడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ నాయకులకు, శ్రేణులకు, మా గజ్వెల్ పట్టణ మరి ఈరోజు గజ్వెల్ ముట్టుబిడ్డ దాదాపు 25 సంవత్సరాల చరిత్రలో ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ మరి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి మా ప్రియతమ నాయకుడు, మా అందరి ఆప్తుడు మరి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా మరి టీఆర్ఎస్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు గజ్వెల్ పట్టణంలో ఇందిరాపార్క్ చౌరస్తా దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఎంతో మంది గజ్వెల్ పట్టణానికి ప్రతినిత్యం వచ్చే అభాగ్యులకు, మరి పేదలకు అన్నదాన కార్యక్రమాలను ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం మా అందరికీ గర్వకారణంగా ఉన్నది. మరి రానున్న భవిష్యత్తులో కేసీఆర్ గారు ఆయన కూడా మరి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని, దానికి మా అందరి మద్దతు తెలుపుతూ మరి మా అందరం కూడా ఆయన వెంటనే ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఆ భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని మా అందరి తరఫున పేరు పేరున ఇక్కడి కార్యక్రమంలో వచ్చినటువంటి మా నాయకులందరూ. రంగారెడ్డి జిల్లా గాజుల రామారం సర్కిల్ మెట్కానిగూడ ప్రభుత్వ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడిమెట్ల సీఐతో కలిసి కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి సాంస్కృతిక, విద్యా ఆధారిత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. పిల్లలకు మొదటి అక్షరం నేర్పే ఈ క్షణాలు వారి జీవితంలో చిరస్మరణీయంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు తబిత, ఉపాధ్యాయులు అంజయ్య, విజయ, స్థానిక నాయకులు అంజీ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అసలు స్కూల్ మారిపోయింది, స్కూల్ నీట్ గా అయింది. ఆ యానిమల్స్ అవి లోపల రాకుండా ఇంకా అడిగినప్పుడల్లా వాటర్ పంపించడము. ఇంకొకటి మా టీచరు సారు బుచ్చిరెడ్డి సార్ ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఏదో ఒకటి తిన్నారు కదా పొద్దున. అయితే ఇప్పుడు మధ్యాహ్నం స్కూల్లో అన్నం పెడతారా? పెడుతురా లేదా? పెడుతుంది. ఈరోజు స్పెషల్ అంట చికెన్. స్కూల్లో చికెన్ పెడతారు, రోజు పప్పు, ఏదో రకంగా ఏదో కూరగాయలు. నకిలీ పోలీసులుగా నటిస్తూ ఓ ఇద్దరు వ్యక్తులు ప్రేమ జంటల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరి వేధింపులు తాళలేక బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు. వీరిపై గతంలో పలు కేసులు కూడా ఉన్నాయి. ఈ ఘటన విశాఖలోని పెందుర్తిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పెందుర్తి పరిసర ప్రాంతాల్లో నకిలీ పోలీసులుగా నటిస్తూ ప్రేమ జంటల నుంచి నగదు దోచుకుంటున్నారు. గత వారం రోజులుగా వీళ్లు తిరుగుతూ ఈ నెల 6వ తేదీన ఒక ప్రేమ జంటను పట్టుకుని బెదిరించి వారి వద్ద నుంచి 2,000 రూపాయల నగదును దోచుకున్నారు. ఇలానే మరో జంట వద్ద 20,000 ఫోన్ పే ద్వారా తమ ఖాతాలో జమ చేసుకున్నారు. మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం, మీరు అంటే యాక్చువల్ వాళ్ళ రిలేటివే ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెడతాం, మీరు డబ్బులుగా ఇవ్వకపోతే అని చెప్పి బలవంతంగా ఏం చేస్తారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు. ఫోన్ పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని చివరిలో ఈ సుమారు 9 o'clock అవుతున్నట్టు 6వ తేదీని. సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆదేశాల మేరకు, మా సిపి ఆదేశాల మేరకు వెంటనే దాని మీద కేసు రిజిస్టర్ చేయమనండి. ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కంప్లైంట్తో మాట్లాడిన తర్వాత జరిగిన విధానం, ఎక్కడైతే జరిగిందో ప్లేస్, స్థలం బట్టి ఇది ఇంతకుముందు చేసిన ఎంఓ క్రిమినల్స్ అయ్యిందని చెప్పి మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు, ఏసీపీ గారు సుబ్రహ్మణ్య సార్ ఆధ్వర్యంలోని పర్యవేక్షణలో అందరూ టీమ్స్ ఫామ్ చేస్తాం. టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే ఇది హ్యాబిచుయేటెడ్ అవుతారో, వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దర్శనం కష్టం చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్, క్రెడిట్. ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒకటే డెబిట్, ఇంకొక క్రెడిట్ అవుతుంది. సో మేము దీంట్లో ఫస్ట్ ఇనిషియేషన్ లో భాగంగా
డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్ళాం. డెబిట్ అయిన అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఫైనాన్షియల్ టెక్నికల్గా వెళ్తూ వాళ్ళ యొక్క పాత ఏదైనా ఇంకో ఆర్డినరీ నెంబర్ వాడుంటారు నుంచి లొకేషన్స్ ఆ బేస్ చేసుకొని మేము నిన్న రాత్ర మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అటెండ్ చేయడం కోసం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం దాడంవారిపల్లి గ్రామంలో గొల్లపల్లికి చెందిన దొమ్మ రెడ్డెప్ప ఆదిలక్ష్మి దంపతులకు చెందిన 5 మంది బిడ్డలకు తల్లికి వందనం లబ్ధి పొందారు. గత ప్రభుత్వంలో ఒకరికే లబ్ధి కాగా ఈ టీడీపీ ప్రభుత్వంలో 5 మందికి లబ్ధి చేయిందని దొమ్మ రెడ్డెప్ప హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. నాకు 6 మంది సంతానము, వాళ్ళకి 5 మందికి వస్తుంది. ధన్యవాదాలు తెలుపుతున్నాము. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివే గ్రామం మా దేవగొల్లపల్లి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా నాకు ఆడబిడ్డలు 6 మంది ఆడ సంతానము, దాంట్లో 5 మందికి వర్తిస్తుంది. అది 5 మందికి వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఇలాంటి పథకాల ద్వారా మా బిడ్డలు చదివించుకొని ముందుకు సాగడం పెదానికి చాలా సంతోషిస్తున్నాము. ముందు పథకాల కన్నా ఈ పథకం చాలా మా బిడ్డలకు చదువుకు ఉపయోగపడుతుంది. ఆ పిల్లలు చదివించేదానికి ఒక ధైర్యంగా ఉంది. 5 మందికి డబ్బులు అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ పథకం ద్వారా నారా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి వర్యులకు కానీ మేము పాదాభివందనం చేసుకుంటూ మేము వాళ్ళకి రుణపడి ఉంటామని. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 39వ డివిజన్లోని సాగరాసికుంట విద్యానగర్లో సీసీ రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అభివృద్ది పదంలో నడిచే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేయడమే లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు. మరి కొండా సురేఖ గారు, మన మంత్రి గారు మరి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ రోజు సీఎం గారిని ఒప్పించి, రేవంత్ను ఒప్పించి మరి బంధువాగు ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టర్ పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మరి ఏదైతే ఉన్నదో 30 లక్షలు ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇంకా 4 రోడ్లు ఉన్నాయని మనోడు చెప్పడం జరుగుతున్నది. కంపల్సరీగా 10 రోజులల్లా మళ్ళా ఇంజనీర్లతో ఎస్టిమేట్ వేయించి వచ్చి కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం సోదరి మరి కొండా సురేఖ గారు మరి చేస్తారు అని పూర్తి నమ్మకం నాకుంది. ఎందుకంటే వారు వచ్చినప్పుడే మరి నాకు చెప్పడం జరిగింది, నువ్వు ఎక్కడ పోతే అక్కడ వాగ్దానాలు ఇస్తాను, మరి ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత మరి నా మీద ఉంటుంది, సూచేయని అన్నారు. కానీ నాకు జనాన్ని చూసిన తర్వాత ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అనుదీప్ దురిశెట్టి ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్ మాదాపూర్ లో హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న పీజీ ఫిల్మ్ ఇండియా తాజాగా బ్రెస్ట్ క్యాన్సర్ పై త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి అని ప్రచారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్ సిఎస్ఆర్ విభాగం వైస్ చైర్మన్ ఉపాసన కామినేని కొనిదల దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించి దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల ఆరోగ్యంపై కొన్ని అపోహలు ఉన్న ప్రాంతంలో ఈ ప్రచారం ముమ్మరంగా చేస్తారని అన్నారు. దేశంలోని 24 నగరాల్లో ఈ ప్రచారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాసన కొనిదెల, ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజివాడ పాల్గొన్నారు. Such a pioneer in this city to encourage so many people. He has helped so many women out there, and thank you for your service, Dr. Veer Prakash and Madhvi. All of you are here. Thank you for making a huge impact to. And study has revealed that one woman is diagnosed with breast cancer every 4 minutes in India, while the average age of Indian women going for diagnosis after symptoms is almost 10 years younger than their Western counterparts. There are facts in our society that is very less talked about. As a business leader in healthcare company, this research finding worries me, but gives me the motivation to talk to the women in India and request them to charge of their health. The event today was a stepping stone in our journey of 24 cities, where hard-working volunteers from Apollo Foundation will put efforts every day to reach and register over 1.5 lakh women in the vulnerable age group from the. హైదరాబాద్ లో ఆర్థిక విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలని సంకల్పించిన ఫైన్ సంస్థ ఫిన్వర్సిటీ అనే ఆన్లైన్ వేదికను మాజీ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఇలా అన్ని వర్గాలకు సరిపోయేలా డిజైన్ చేసిన ఈ ప్లాట్ఫామ్ ఆర్థిక అక్షరతను వినూత్నంగా అందించనుందన్నారు. నేటి ప్రపంచంలో ఆర్థిక విజ్ఞానం లేనిదే సాధికారత సాధ్యం కాదని, దేశ జనాభా అధికంగా చైతన్యవంతం కావాలంటే ఫిన్వర్సిటీ వంటి వేదికలు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ఎస్వి బద్రీనాథ్, ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ ఎఫ్ఐఎన్ఈ డైరెక్టర్ నులకజోడు మధు, వినయ్, నటులు శ్రీతేజ్, అభిలాష్ సుంకర, లాస్యా నాయుడు, జబర్దస్త్ కళాకారులు పాల్గొన్నారు. My name is Alvin. I have completed my 7 years of corporate world everything, and ippudu financial literacy gap la work cheseki oka chance ochindi, and we are working towards it. Mission here to have the fulfill of financial literacy across India తీసుకొని పోవాలా. దానికి ఇప్పుడు ఈరోజు ఫైనాన్షియల్ లిటరసీ ప్లాట్ఫామ్ లాంచ్ అయింది. ఫైన్ ఫర్ ఇండియా వెబ్సైట్.in, ఫైన్ ఫర్ ఇండియా.inలో ఎన్రోల్ చేయొచ్చు. టేక్ యువర్ ఫస్ట్ స్టెప్ టు ఫైనాన్షియల్ లిటరసీ ఈ రోజు నుంచి. సో టేక్ యువర్ క్విజ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ హియర్ టు డ్రైవ్ ద ఫైనాన్షియల్ లిటరసీ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ. నా పేరు నులకజోడు మధువినయ్. నేను వెంచర్ క్యాపిటలిస్ట్ని. స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో స్టార్టప్ కంపెనీస్ అందరికీ సపోర్ట్ చేస్తున్నాను. ఫైనాన్షియల్గా ప్రైవేట్ ఈక్విటీ సీడ్ ఫండింగ్ స్టార్ట్ చేశాము. అలాగే ఇప్పుడు ఫైన్ ఇండియా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. దాంతోపాటు ఇంకా ఫ్యూ మోర్ స్టార్టప్ కంపెనీస్ కూడా మొదలెట్టబోతున్నాము. దీని తర్వాత ఓమ్వి అని ఒక స్టార్టప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. దీని తర్వాత ఫ్యూయల్ డ్రాప్ అనేది ఇంకో దానికి సపోర్ట్ చేస్తున్నాము స్టార్టప్ కంపెనీ. ఇంకా నోవా న్యూబులా అని ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ టెక్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎప్పుడు అంటే జనరల్గా నేను అంతా ఎవ్రీబడి నోస్ మీ వెరీ వెల్. నేను అందరికీ బాగా పరిచయం వెంచర్ క్యాపిటలిస్ట్గా. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా ఈ వెంచర్ క్యాపిటలిస్ట్గా నేను జీవిస్తున్నాను. దీంట్లో ఈ మధ్య స్టార్టప్ కంపెనీస్కి ఎంపవర్మెంట్గా మోడీ గారు ఒక 2 months ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాని పెద్దపల్లి జిల్లా చంద్రపల్లి రాంపల్లి గ్రామంలో నిర్మించిన 466 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. చందన్పల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలతో సత్సంబంధాలుంటూ సంక్షేమం కోసం కృషి చేసే నాయకుడు పెద్దపల్లి ఎమ్మెల్యే మాత్రమేనన్నారు. సన్నబియ్యంలో పురుగులున్నాయని కొందరు రాజకీయాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అటువంటి వారిని ప్రజలు ఈసుడించుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ టైలెండ్ ప్రాంతాలకు సాగునీరు అందుతుందంటే పెద్దపల్లి ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేసి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్, విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కమిషనర్ అంబర్ కిషోర్, డీసీపీ కరుణాకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు చెరకు కొబ్బరికాయ కొట్టండి, మనసులో దేవుడు మంచి మొక్క చూడు. నువ్వు కష్టపడి ఇందిరమ్మ ప్రభుత్వం తెస్తే ఎంత మంచి జరుగుతుందా లేదా? మరి లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇల్లు లేని నిరుపేదకే ఎంపిక చేసే ప్రక్రియని ఇందిరమ్మ కమిటీ వేసినాం, సంబంధిత అధికారులకు తెలియజేసినాం. దాని ప్రక్రియ స్పష్టంగా తెల్లంగా ఇల్లు లేని వారికి ఇచ్చే కార్యక్రమాన్ని మీ శాసన సభ్యులు గారు మరి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మరి ఓపికతో అందరికీ కూడా మరి ఇల్లు ఇచ్చే ప్రయత్నంలో మేము కానీ మరి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మీ శాసన సభ్యులు కానీ చేస్తా ఉన్న ప్రయత్నం ఈరోజు మేము కోరుతా ఉన్నాం. మొన్న చూసిన ఇక్కడ ఉన్న మా మహిళా సోదరులు అందరూ ఉన్నారు. ఏదో ఒక బస్సులో పోతా ఉంటే పుష్కరంకు సంబంధించి మరి ప్రతిపక్షాలు ఏ విధంగా ఉంటాయంటే మొత్తం బస్సు ఇద్దరు మహిళలు ఏదో మాట అనుకుని బయలుదేసే ప్రయత్నం చేసి ఫ్రీ బస్ ఇచ్చిన కనుకనే కొట్లాడుకుంటున్నారు. ఒకసారి మీరు అందరూ ఫ్రీ బస్సులో పోయినా లేదమ్మా? ఫ్రీ బస్సులో పోయిన సంవత్సరం అంటే డిసెంబర్ 9వ తారీఖు 2023 నుంచి ఈనాటి వరకు కూడా ఉచితంగా మా అక్కకో చెల్లికో మా అమ్మకో ఈరోజు ఇదే ప్రాంతంలో ఉచితంగా బస్సు ప్రయాణం చేసి భాగ్యం కల్పించిన మీ అందరి దయతో మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం ఇది చేయలే అంటారు మీరందరూ. ఇక్కడ మేము వేదికపై ఉన్నా మేము తప్ప మరి ఒకరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు వేదిక కింద ఉన్న ఒకరో ఇద్దరు తప్ప 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉందా లేదా మీరు ఒక్కసారి మేము ఎందుకు చెప్తున్నాం అంటే చేసే ప్రతి పనిలో మీ భాగస్వామ్యంతో మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు గ్యారెంటీ లేవని. జూన్ 22వ తేదీన ఉదయం 9 గంటలకు కోనసీమ జిల్లా అమలాపురంలో సక్సెస్ లైఫ్ ఫౌండేషన్ యూట్యూబ్ లైవ్ ద్వారా తలపెట్టిన యోగ సింధూర్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ యోగ నారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో 1,00,000 మందితో ఏకకాలంలో యోగా సాధన చేయిస్తామన్నారు. 1,00,000 మంది చేత ఇండియన్ ఆర్మీ కొరకు డొనేషన్లు స్వీకరించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. జై భారత్, జై భారత్, వందే మాతరం, వందే మాతరం. నమస్తే అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ యోగ నారాయణ. నేను యోగా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని, దుబాయ్లో ఉంటాను. సో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేని ఒక కొత్త పద్ధతిలో చేసుకోవాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాము. దాని పేరు యోగా సింధూర్. యోగా సింధూర్ ఫర్ పర్సనల్ హెల్త్ అండ్ కమిట్మెంట్ ఫర్ నేషనల్ స్ట్రెంగ్త్. మేము ఒక స్లోగన్ అంటే యోగా ఫర్ మీ, ఐ యామ్ ఫర్ ది నేషన్. యోగా నా కోసము, నేను దేశం కోసము అనేటువంటి ఈ కాన్సెప్ట్తో వచ్చాం. మన లక్ష్యము 1,00,000 మందితోటి ఇంటర్నేషనల్ యోగా డే 22nd మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము యూట్యూబ్ ద్వారా ఉదయం 9 గంటలకి. సో మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కండి. ఇందులో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే 1,00,000 మందితోటి ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు 1,00,000 మందితోటి ఇండియన్ ఆర్మీకి, మన యొక్క భారత జవాన్లకి వాళ్ళ యొక్క త్యాగాలను స్మరిస్తూ ₹1 అయినా సరే ఒక సమర్పణ భావంతో విరాళంగా ఇవ్వాలని చెప్పి ఒక ప్రతి వ్యక్తిలో కూడా ఈ దేహము ఈ దేశము అనేటువంటి కాన్సెప్ట్ ముందుకు వచ్చాం. మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి, ఇందులో భాగస్వామి కండి. ఎవరైతే ఇంటర్నేషనల్ ఈ యొక్క ప్రోగ్రాంలో రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్తో పాటు నేషనల్ వెల్నెస్ మూవ్మెంట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా మేము అందజేస్తున్నాం. మీరు అందులో చేయాల్సింది ఏంటంటే జూన్ 22nd ఆదివారం ఉదయం 9 గంటలకి మీకు యూట్యూబ్ లింక్ వస్తుంది. mysuccesslife.in అనేటువంటి వెబ్సైట్ మీరు క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ లింక్ కనిపిస్తుంది. దాంతోపాటు మా నెంబర్లు మీరు సంప్రదించవచ్చు. 7799500019, 7799400019,
88520001 మీరు సంప్రదించి ఇందులో నమోదు కావచ్చు. మనందరం కూడా కలిసి నేర్చుకుందాం, కలిసి సాధిద్దాం. మనమందరం కూడా మనము మన కోసము, మన దేశం కోసము. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని మన శాస్త్రం చెప్తుంది. శరీరము మనం ఆరోగ్యంగా ఉంటేనే ఈ ఫిజికల్ చేతబడులు చేశారని నమ్మి ఎవరిపైనైనా దాడులకు పాల్పడినా, హత్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి హెచ్చరించారు. ఆంధ్ర ఎస్ఐ సీతారాం ఆధ్వర్యంలో మెంటాడ మండలం ఉద్దంగి గ్రామంలో చిల్లంగి, చేతబడులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భవ్యారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా చిల్లంగి, చేతబడి చేస్తున్నారంటే నమ్మవద్దన్నారు. అనారోగ్యం బారిన పడితే తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అలా కాకుండా అనుమానంతో ఎవరిపై దాడి చేసినా, హత్యలకు పాల్పడినా కఠినంగా శిక్షించబడతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గ్రామస్తులకు పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొర్రాయి సర్పంచ్ లక్ష్మి, గౌరీ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీత ముఖ్యమంత్రి గారు ఎలా ఇట్లాంటి చిట్టు కాగితం తీసుకుని ఎప్పుడైనా నీటి మీద మంట మీద నీరుకు వస్తే ఏమవుతుంది? మరి ఇక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ పైకి వెళ్ళి నిలబడు, మధ్యలోకి వచ్చాకు, కింద దీపం బతికేమైతే చివరికి చూసుకోండి. ఆ కత్తి దూరిన నవ్వుతుందండి, చాలా గట్టివాడండి. మండలంలో ఉద్దంగి అనే గ్రామంలో నుంచి మనకి సిల్లంగి మీద కొన్ని కంప్లైంట్స్ అనేటివి వస్తున్నాయి. సో దీని మీద మన ఎస్పీ సార్ శ్రీ వకుల్ సింగ్ సార్ ఆదేశాల మేరకు మేము విచ్ క్రాఫ్ట్ మీద కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడానికి మన జన విజ్ఞాన వేదిక నుంచి మనకి శ్రీను గారు, అలానే సైకాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు చక్కగా ఈ సిల్లంగి మీద అవగాహన త్రూ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అండ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఈ ఉద్దంగిలో ఉన్న జనాలందరికీ ఒక బ్యూటిఫుల్ అవేర్నెస్గా క్యాంపెయిన్ లాగా అరేంజ్ చేశారు మన SHO ఆంధ్ర. సో ఐ హోప్ దిస్ విల్ డెఫినెట్లీ help them awaken their cognitive capabilities and also help them to understand that ee witchcraft anedi oka tradition kaadu, it is purely crime. So ee silangi anedi encourage cheyakuddu because dintlo కంపల్సరీగా క్రైమ్ అనేది ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం చేపట్టిన తల్లికి వందనం కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలోని అనంతంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యార్థుల తల్లిదండ్రులు తల్లి దీవెన పథకం పట్ల గర్వంతో స్పందిస్తున్నారు. తమ పిల్లలు తల్లి దీవెనను తీసుకుంటూ పాదాలపై తలవంచి నమస్కరించడం చూసి భావోద్వేగానికి లోనయ్యారు తల్లులు. ఇది జీవితంలో మర్చిపోలేని క్షణం, మాకు గౌరవం కలిగినట్టు ఉంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయని, చిన్నపిల్లల్లో మాతృభక్తి పునఃస్థాపన అవుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన నారా లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తల్లికి వందనం అమౌంట్ వేసిన దానికి ధన్యవాదాలు. ముందుగానే ఇవ్వడం వల్ల స్కూల్స్ బ్యాగ్స్ పిల్లలకి స్కూల్స్ బ్యాగ్స్ తీసుకోవడానికి, అలాగే బుక్స్ తీసుకోవడానికి మాకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ముక్కా రూపానంద రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ఆ రోజు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. తల్లికి వందనం పథకం కింద ఈరోజు ఉదయం 10 గంటలకే మాకు అకౌంట్లో పడడం జరిగింది. ఈ అకౌంట్లో పడడం వల్ల జూన్ 1 పడటం వల్ల పిల్లకాయలకందరికీ చదువులకు ఫీజులు కట్టడానికి కానీ, బుక్స్ కొనుక్కోవడానికి కానీ అన్నిటికీ సౌకర్యం అయింది. దీనివల్ల మా గ్రామంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి పడడం వల్ల చాలా సంతోషమైంది. అందులో తల్లికి ఒక్కరికే ఇస్తారు, ప్రభుత్వంలో వచ్చేసి ఒక్కొక్కరికే ఇస్తున్నారు. ఈసారి 2, 3 ఇవ్వడం అయింది. దానివల్ల తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గారికి మా వందనాలు, రూపానంద రెడ్డికి మా వందనాలు. మాకు అమ్మఒడి లెక్క నా కొడుకు
చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. 2 అమ్మాయిలకు పడింది. అందువలన స్కూల్ ఓపెన్ అవ్వడం వెంటనే పడడం వల్ల యూనిఫామ్స్కి, బుక్స్కి అన్నిటికీ సరిపడా ప్రాబ్లమ్స్కి బాగా